డాక్టరు సంజయన్న సేవకు రూపం నీవన్నా వైద్యుడిగా వచ్చిందే నడిపిస్తున్నాడే గుడిసెల పేదల బతుకులను మార్చంగా వచ్చిండే శుభగుండెలకు బలమై నిలబడి నడిపిస్తున్నాడే ఏ స్వార్థం లేకుండా అందరి అన్నై కదిలిండు మన జగిత్యాల మట్టిలో మోదుకు వనమయ్యిండు అన్నా సంజయన్న నీది రాజా గుణమన్నా నీది రాజా గుణమన్నా డాక్టరు సంజయన్న సార్ ఇక్కడ సార్ ఓకే సార్ అవుట్ పడుతుంది గుడిసెల పేదల బతుకులను మార్చంగా వచ్చి పాడన్నా ఏ పాడకుండా అందరి అన్నాల మట్టిలో మోదుకు వనమయ్యిండు అన్నా సంజయన్న ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టిండే పల్లె గడపలు ప్రజల గుండెల్లో వెలుగై వచ్చిండే మంది కుంటి చికిత్సలు ఊపిరున్నంత వరకు మనవడు ఏదోళ్ళ సేవలు ఈ జగిత్యాల పచ్చని తోరణమై వెలుగుతూ సంజయన గారి నాయకత్వం సంజయన గారి నాయకత్వం సార్ ఇంకా 3 ఏళ్ళు
సంజయ్ గారి నాయకత్వం సంజయ్ గారి నాయకత్వం సంజయ్ గారి నాయకత్వం సంజయ్ గారి నాయకత్వం ఓకే సార్ ఇక్కడ ఓకే ఓకే సార్ అందరు వచ్చిర్రా వీళ్ళు ఈ అమ్మలు ఇంటి ముందర మీరు కొట్టాలి సార్ దగ్గర నుంచి అటరా ఇవాళ పొద్దుగా 7 రవీంద్రరావు రవీంద్ర సీని మల్రెడ్డి అనంత్ సార్ రాజరెడ్డి రాలేదు మిమ్మల్ని ఇంటికి వచ్చింది బాబుకి ఆపరేషన్ చేసినా నేను రైతు నాయకుడు దా ముక్కి కొట్టు అవుతున్నారు డాక్టర్ గా కూడా అప్పుడు కళ్ళ డాక్టర్ ఉన్నప్పుడు అదే ప్రేమ ఆప్యాయత ఇప్పుడు రాజకీయంలో వచ్చినప్పటి నుంచి కూడా మరి ఎన్నో పనులు చేస్తూ ఉన్నాం వచ్చిన ప్రతి సందర్భంలో కూడా మీరు నాకు మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నన్ను గెలిపించినందుకు ఆ రుణం తీసుకోవాల్సిన బాధ్యత ఉంటారు. మరి దాంట్లో భాగంగా మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసే అవకాశం వస్తే కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొందరు కొన్ని మాటలు అంటున్నారు. అంతకుముందు కేసీఆర్ గారు దిక్కుండే ఇప్పుడు ఇటు మాట్లాడుతున్నారని. నేను అప్పుడు కూడా ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు తిట్టాక ఎవరు కూడా లేదు. ఇప్పుడు కూడా మనం ఎన్నడూ కేసీఆర్ గారిని ఒక మాట అనేది లేదు. ఏ ప్రభుత్వం మంచిగా పనిచేస్తే ఆ ప్రభుత్వంతో ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొత్తగా ఇంధనం బిల్లు ఇవ్వడం కావచ్చు, మొన్ననే ఒక 50 లక్షలతో వేరే కాలేజీ రోడ్ అయితే ఇప్పుడు 15 లక్షలతో దంతవాడ రోడ్ కావచ్చు. చాలా మంది ఇక్కడ పేదవాళ్ళు మీ అందరికి సంగతి చేయించే కార్యక్రమం కావచ్చు, కొత్తగా పిల్లలకు రేషన్ కార్డు ఇచ్చడం, ఈ చిన్న చిన్న ఇల్లు ఎన్ని ఉంటాయి అన్నింటికి ఫ్రీ కరెంట్ ఇచ్చడం, ఇట్లా ఫ్రీ బస్సు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంది. మరి జరుగుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో నాతో పాటు ఈ మండలంలోని గ్రామంలోని చాలా మంది ముఖ్య నాయకులు మరి మన ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ పనులు చేసుకున్నామని చెప్పి ఈ రకంగా ఆదరిస్తున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇదే విధంగా నిరంతరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ మరి అల్లీపూర్ శ్రీరామ్ నగర్ రోడ్ కావచ్చు, మొన్ననే శ్రీరామ్ నగర్ లో ఎస్సీ కాలనీ రోడ్డు కావచ్చు, శ్రీరాపేట రోడ్డు కావచ్చు, రేపటి నాడు ఉప్పల్లి దామరపల్లి డబల్ రోడ్డు, రాజనగరం రంగపేట రోడ్డు ఇవన్నీ పాడైపోయినాయి. మన ఊర్లో కూడా ఇక్కడికి రంగపేట రోడ్ అంటున్నారు. అట్లా ఒకటి తప్పకుండా చేసుకుంటూ పోదాం. మరి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే చెప్తున్నారు వరదాన్య కొనుగోలు కూడా చాలా సక్రమంగా జరుగుతున్నాయి. 1-2 చోట్ల ఇబ్బంది అయితే అది వెంటనే తెలియజేస్తాం. మా తహసీల్దార్ గారు ఉన్నారు, డీటీ గారికి చెప్పి
పట్కాపూర్ మహిళా సంఘంలో కొంత వడ్లు సరిగా పోతలేమని చెప్తున్నారు. దానిపై దృష్టి పెట్టాల్సిందిగా కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు వచ్చిన సందర్భంలో మమ్మల్ని ఇంత గొప్పగా ఆహ్వానించి స్వాగతించారు. ఈరోజు చాలా కార్యక్రమాలు వాస్తవాన్ని, ఎందుకంటే రేపటిలో ఎల్లుండిలో సర్పంచ్ ఎలక్షన్ మొదలయ్యేది. ఒకసారి మొదలైతే ఈ పనులు మొదలు పెట్టాలి. ఈ లోపల అన్ని చేయాలి. వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం ద్వారా జగిత్యాల నియోజకవర్గానికి మన మహిళలకు 3 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందులో దాదాపు 78 లక్షలు ఇచ్చాయి. ఇప్పుడు రాయకల్లో ఇంద్రమ ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేసి అక్కడి నుంచి మళ్ళీ జగిత్యాల కార్యక్రమం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి తొందర ఎందుకంటే ఇక్కడ మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నా కానీ నేను మాట్లాడి వెళ్ళేది ఉంది. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ అందరూ కూడా నన్ను మర్చిపోకుండా ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కూడా ఏదైతే మీరు గెలిపించారో ఇంకా 3 సంవత్సరాల్లోని తప్పకుండా మీ రుణం తీసుకునే విధంగా నిరంతరం ప్రజల కోసమే సేవ చేస్తా. మా నాయకులకు అండగా ఉంటూ ఈ నాయకులకు మీరు అండగా ఉండండి, నేను మీ అందరికి అండగా ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జై తెలంగాణ, జై హింద్.